సనాతన ధర్మం పేరుతో బీజేపీ పవన్ కళ్యాణ్ ఆడిస్తుంది. మతాల మధ్య ఇవి పెట్టి మతాన్ని ప్రచారం చేస్తుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని నేను కాపాడుతాను, సనాతన ధర్మం చెప్పారు. నిజంగా బీజేపీ పవన్ కళ్యాణ్ ఒక పావుగా పెట్టి మతాన్ని చేస్తుంటారా? ఒకటి పవన్ కళ్యాణ్ గారు చిన్నపిల్లడు కాదండి. ఇప్పుడు చిన్నపిల్లలు అయితే కనుక నీకు చాక్లెట్ ఇస్తాము, బిస్కెట్ ఇస్తాము అని చెప్పినట్టు చెయ్యండి చేయడానికి. ఆయన కూడా ఒక జనసేన లాంటి పార్టీకి అధ్యక్షుడు. ఇప్పుడు వాళ్ళు ఆ పార్టీకి కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు అనుకుందాం. సో అందుకని చెప్పని ఒక కమిట్మెంట్ తో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక బూచిగా చూపిస్తుంది బీజేపీ పార్టీ. భవిష్యత్తులో ఈ కూటమిని అడ్డం పెట్టి పూర్తి స్థాయిలో అధికారం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ కూడా హోల్డ్ చేయడం కోసమే పవన్ కళ్యాణ్ ఒక బూచిగా పెడుతుంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారిని బూచిగా పెట్టి అధికారంలోకి బూచిగా చూపించి రావాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిపి అధికారంలోకి వస్తే తప్పేముంది? ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకోదు. అలానే మేమేమో నీచమైన రాజకీయాలు చేయట్లేదు కదా. ప్రతి రాజకీయ పార్టీకి ఖచ్చితంగా ప్రజలకు ఇంకా మరింత సేవ చేయాలంటే అధికారం కావాలని కోరుకుంటారు, తప్పులేదు. మేము కూడా అలా కలిసి జనసేన మా మిత్రపక్షంలోనే ఉంది, కలిపి మేము కోరుకున్నాం ఇదివరకు కూడా. భవిష్యత్తులో కూడా అలానే ఇప్పుడు కూటమి ఎలాగూ ఉంది, కోరుకుంటాం మేము, తప్పేముంది? దానికోసము సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారికి ఏదో చూపించే అవసరం లేదు. అలా చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారని ఏముంది, ఇంకా చాలా మంది ఉంటారు. అలా కానే అసలు ఆయన సనాతన ధర్మాన్ని చూపించి అధికారంలోకి రావాలి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అనుకోలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి అత్యధిక ప్రాధాన్యత ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ కూడా మా బాధ్యతే. ఎందుకు అనంటే ఇదేదో మాకు ఓట్లు వస్తుందని కాదు, ఓటు బ్యాంక్ రాజకీయం ఎప్పుడు చేయలేదు మేము. ఈ భారతదేశం ఆత్మ అలానే హిందువులు ఎంతో నష్టపోయారు మొదటి నుంచి కూడా. 1500 సంవత్సరాల బానిస పాలన తర్వాత, నిరంకుశ పాలన తర్వాత కూడా హిందువులు ఈ రోజుకి కూడా చెప్పాక వక్ఫ్ వల్ల కానివ్వండి, దేవాదాయ చట్టం ఒకటి అండి. ఆస్తులు ఇప్పుడు చివరిగా చెప్పాలంటే దేవాదాయ కూడా కాదు, దేవాదాయ శాఖ ఎందుకు బ్రిటిష్ వాడు అంటే మన దగ్గర నుంచి అప్పట్లో దేవాలయాలకి భూరిగా ఉండేవి కాబట్టి, అంటే ధూపదీప నైవేద్యాల కోసం ఉన్నాయి కాబట్టి కన్ను పడింది తీసుకున్నాడు వాడు, మన మతాన్ని ఆచరించడం ఎటువంటి నమ్మకం లేదు కాబట్టి. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ దేవాదాయ శాఖల్ని లేదా కాంగ్రెస్ అలైడ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డిఎంకే కానివ్వండి ఎవరైనా సరే వేరే వేరే బోర్డులు ఉన్నాయి, ఎందుకు దేవాదాయ శాఖల్ని పెట్టి హిందూ భూములని తమ అన్యాక్రాంతం చేసుకొని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికారుల పేరుతో పోనీ వాడైనా హిందూ ధర్మాన్ని ఆచరిస్తారంటే అది ఉండరు. ఏమన్నా ఒకటి పెట్టి మా మీదే పత్తినం దేనికి? ఈ రోజుకి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినంత లక్షల ఎకరాలు దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. కానీ ఆన్ కాంట్రరీ వక్ఫ్ బోర్డు తమంతట తాము చెప్పింది. ఈ రోజున భారతదేశంలో 3వ అతిపెద్ద భూలార్డ్ ఎవరండి? భూమి ఉన్నటువంటి యజమాని ఎవరు? వక్ఫ్. అసలు ఈ దేశంలో 3వ అతిపెద్ద భూ యజమానిలాగా ఎలా వచ్చింది? ఇస్లాం మతానికి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి ఎవరైనా ఇచ్చారా? హిందూ ఎందుకు ఇస్తారు వేరే మతానికి? హిందూ దేవాలయాలకే ఇచ్చుకుంటారు, అవునా కాదా? వేరే వాళ్ళని ఎందుకు ఇస్తారు? ఇయ్యరు కదా. ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు బలవంతంగా కబ్జాలు చేసుకుంటే వచ్చింది. అలానే దేవాదాయ శాఖ పేరుతోటి ముస్లిమ్స్ కబ్జా చేశారంటారు. వక్ఫ్ బోర్డు తోటి, వక్ఫ్ ముస్లిమ్స్ అన్నట్లు వక్ఫ్ బోర్డు. సో అలానే దేవాదాయ శాఖతోటి హుండీలో వేసేటటువంటివి ఎంప్లాయీస్కి జీతాలు అనే రూపంలో అది కూడా కొంత అన్య మతస్థులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ ధర్మ ప్రచారానికి గుళ్ళల్లో అర్చకులు 1000 రూపాయలు జీతం ఇవ్వాలనేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా గుళ్ళు. ఇది ఎక్కడ అన్యాయం? ఇప్పుడు వక్ఫ్ బోర్డు లాంటి వాళ్ళకి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. చాలా ఇస్లాం ఆచరించే ఇట్లాంటి మతాలు వాళ్ళ మసీదులకు వాళ్ళకి వీళ్ళకి అనుకోండి భూములు ఉంటాయి. చర్చిలు అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. వేల కొలది ఎకరాలు ఉన్నాయి, వేల కొలది కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకులో ఉంటాయి. వీటిలపైన క్రిస్టియన్ వాటిలపైన ముస్లిం వాటిలపైన పెత్తనం ప్రభుత్వం చెయ్యదు. కేవలం హిందువులపైన ఎందుకు చేస్తూ వచ్చింది? దానికి కారణం కాంగ్రెస్ కాదా? ఆ తర్వాత కూడా ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కాదా? అంటే హిందూ వ్యతిరేక పార్టీలు కాదా? ఇదే మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఈ విధంగా హిందువులకు ఇప్పటికీ కూడా అన్యాయం జరుగుతోంది. దీన్ని ఆపాలనే ఇప్పుడు మన విజయవాడలో రాబోయే జనవరి 5వ తేదీన విశ్వ హిందూ పరిషత్తు లక్షలాది మందితో ఒక పెద్ద హైందవ శంకరావాన్ని ఏర్పాటు చేస్తోంది. కొన్ని లక్షల మంది హిందువులు వస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా కూడా స్వామీజీలు పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు, హైందవ ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళు. విశ్వ హిందూ పరిషత్ కొన్ని పెట్టుకుంది ఏంటంటే, ఒకటి ఈ దేవాదాయ శాఖని స్వతంత్రులను చేయాలి, వేరే మతాలకి ఆధీనం ప్రభుత్వ ఆధీనం లేనప్పుడు కేవలం హిందువులకి దేనికి. రెండోది ఇప్పటికీ ఉన్నటువంటి అన్య మతస్థులందరినీ కూడా తొలగించాలి. ఎందుకంటే ఇదేమి పునరావాసం కాదు,
ఇది ధార్మిక ఆధ్యాత్మికంగా మాకు మనోభావాలతో సంబంధించినటువంటిది కాబట్టి ఇందులో ధర్మాన్ని ఆచరించే వాళ్ళే ఉండాలి. ఇప్పుడు వేరే మసీదులోకో దేనిలోకో పూజారిని పంపిస్తాను అతను వెళ్తాడంటే రానిస్తారా? చర్చిలోకి వెళ్ళి నేను వేద మంత్రాలు చదువుతాంటే చదవనిస్తారా? కదా కాదు కదా. మరి ఇక్కడ మాత్రం ఎందుకు? అధికారి అనే పేరుతో, ఉద్యోగి అనే పేరుతో ఎందుకు? అంటే అంత చేతగాని వాళ్ళలాగా ఉన్నామనా? ప్రశ్నించట్లేదనా? సో దీన్ని ప్రశ్నిస్తే విశ్వ హిందూ పరిషత్తు ఇలా ఉన్న వాళ్ళని తీసేయాలి, అన్యాక్రాంతం అయిపోయినటువంటి భూములన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవాలి, ఆ భూముల్ని కానీ ఆ సంపదని కానీ హిందూ ధార్మిక వాటిలకి ఉపయోగపడాలని కొన్ని లిస్టు అంటే కొన్ని డిమాండ్స్ తోటి చాలా అతిపెద్ద బహిరంగ సభ జరగబోతుంది జనవరి 5 విజయవాడలో. మేడం, ఇప్పుడు మీరు బీజేపీ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు, నామినేట్ పోస్టులో ఏమైనా అవకాశం ఉందంటారా? నామినేట్ పోస్టులో పేరు వచ్చేది సాధనేని ఏమైనా అవకాశం ఉందా? నేనైతే ఎటువంటిది అడగలేదండి. మా భారతీయ జనతా పార్టీలో ఏంటంటే ఓకే వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అన్ని అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని మరి కొంతమందికి అవకాశం వస్తుంది, కొంతమందికి రాదేమో. నా మటుకు నేను చెప్పాను కదా, బాధ్యత అని అంటే అది ఒక కార్యకర్త అయినా, నేను నా ప్రయాణం భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త, సాధారణ కార్యకర్తలా 3 ఏళ్ళు మండల ఇన్ఛార్జ్లా మొదలుపెట్టి తర్వాత మహిళా మోర్చాలో ఉండి ఇప్పుడు అధికార ప్రతినిధిలాగా వచ్చాను నేను. సో ఒకవేళ అన్నీ కుదిరి మా పార్టీ కనుక వాళ్ళు అనుకొని ఈమెకి ఇంకొక బాధ్యత ఇద్దాము అని అనుకుంటే గనక వస్తుందేమో అవకాశము. లేదు అని అంటే ఈ ఉన్న బాధ్యతకి ఏ విధంగా నేను ఫుల్ఫిల్ చేయగలుగుతాను అంటే ఆ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటానన్న పైన నా దృష్టి ఉంటుంది. ఏ రోల్లో ఉన్నా ఏ బాధ్యతలో ఉన్నా కష్టపడి పనిచేయడమే నాకు తెలుసు. భవిష్యత్తులో నామినేట్ పోస్టులు చూసే అవకాశం ఉందంటారంటే అదే చెప్తున్నాను కదా, నాకు తెలియదు. వస్తే మంచిది, ఆ బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తిస్తాను. లేదు అంటే ఈ బాధ్యతను కూడా ఎలా 100% ఫుల్ఫిల్ చేసుకోవాలని దానిపైన శ్రద్ధ పెట్టాను. ఇప్పుడు బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ చేస్తుంది, యువత ఎందుకు బీజేపీలో జాయిన్ అవ్వాలి? యువత అసలు మాకున్న అతిపెద్ద ఫోర్స్ యువత కదండి. మీరు దేశవ్యాప్తంగా చూస్తే నరేంద్ర మోదీ గారికి లేదా భారతీయ జనతా పార్టీకి ఆయువు పట్టే ఇప్పుడు యువత మహిళలే. సో యువత మా దగ్గర లేరు అనడానికి లేదు. అది రాష్ట్రంలో కూడా మాకు 25 లక్షలు దాదాపుగా మెంబర్షిప్ జరిగింది. బాగుంది. అంటే మాకు ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, 3 పార్లమెంటు సభ్యులు ఉన్నారు. అలాగే ఇంకా ఆ పార్టీ బలపడుతూ ముందుకు వెళ్తుంది. ప్రజా సమస్యలను కూడా మేము లాస్ట్ 5 yearsలో చాలా మా శక్తి మేరకు మేము ఆ బలాన్ని వినిపించగలిగాము. ఇంకా కూడా ప్రజలకు పనిచేయడానికి, సేవ చేయడానికి నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ ఏవైతే మా ఆశయాలు ఉన్నాయో అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఇప్పుడు సబ్కా విశ్వాస్, అలా ఆ నినాదం అంత్యోదయ అనేది మా సిద్ధాంతం, మా కోర్ సిద్ధాంతమే భారతీయ జనతా పార్టీ అంత్యోదయ. అంటే కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా ఈ దేశంలో చిట్ట చివరి ప్రజల వరకు కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించాలనేది పెద్దలు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఇచ్చినటువంటి మాకు సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతంతో ఈరోజు అందుకే నార్త్ ఈస్ట్ చూడండి ఎక్కడో ఇప్పటి వరకు అంటే భారతదేశమే కాదు అనుకొని పాపము వాళ్ళు అన్యాయానికి గురైనటువంటి వాళ్ళని కూడా మేము తీసుకుని వచ్చి కలుపుకొని, ఉదాహరణకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక చిన్న ఉదాహరణ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2015లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు 4 కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టించాం, పేదలకి, మధ్యతరగతి వారికి. అందులో మహిళా సాధికారత అని నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తుంటారు. అందుకే 4 కోట్ల ఇళ్లలో 3 కోట్ల మంది మహిళలు యజమానురాలు, 3 కోట్ల మంది వాళ్ళు యజమానురాలు, భర్త కాదు. ఇంట్లో ఆడదానిపైనే హక్కు ఉంది, భూమి పత్రం ఉందన్నమాట, ఇంటి పట్టా ఉంది. సో అదొకటి. రెండోది సామాజిక అంటే సోషల్ ఈక్విలిబ్రియం ఏదైతే ఉంటుందో ఈక్వాలిటీ కోసం అని ఈ 4 కోట్ల ఇళ్లలో 60 నుంచి 70% SC STలకు ఇచ్చాం. అదే కాకుండా 5% వికలాంగులకు ఇచ్చాం. టఫెస్ట్ టెరైన్స్ ఏవైతే ఉంటాయి, కొండలు, నార్త్ ఈస్ట్ వైపు కొండలు కానివ్వండి, హిమాలయాలు అంటే ఇట్లా మంచు కొండలు ఉండేటటువంటివి, ఇంకా చాలా కొండ ప్రాంతాల్లో పాపం ఇప్పటికీ ఎంతో నరకయాతన అనుభవిస్తుంటారు ప్రజలు. అటువంటి వారికి కూడా 80 లక్షల ఇల్లులు కట్టించాం. అంటే ఆలోచించుకోండి, కొండైనా కోనైనా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు కూడా ప్రతి ఒక్క ప్రజలు కులము, మతం మాకు సంబంధమే లేదు. వారందరికీ ఇప్పుడు మేము ఇచ్చిన సంక్షేమ పథకాల్లో ముస్లిం ఎక్కువ ఉన్నారు. అంతెందుకు, అసలు ఇప్పటి వరకు కాంగ్రెస్ ముస్లింలు ఇంత చేస్తూ వాళ్ళని ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంది తప్పితే ఆ ట్రిపుల్ తలాక్ని చట్టాన్ని రద్దు చేయలేదు కదా. మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ, అందరూ బయటికి ముస్లిం వ్యతిరేక పార్టీ అని అంటారు కానీ ఇప్పటి వరకు 3 ఎలక్షన్స్లో ముస్లిం మహిళలందరూ నరేంద్ర మోదీ గారి వైపు ఉన్నారు. ఎందుకనంటే ట్రిపుల్ తలాక్ని రద్దు చేశాం. మాకు ముస్లిం ఆడపడిచేత ఒకటి, హిందూ ఆడపడిచేత ఒకటేం లేదు. ఎవరైనా సరే వాళ్ళ ఆడబిడ్డనే వారికి అన్యాయం జరగకూడదు, ఈ ట్రిపుల్ తలాక్ అనే పేరుతో వారికి అన్యాయం జరుగుతుంది అనేదాన్ని మేము మరి కట్టామన్నమాట.
సో ఇట్లాగా మా ఏవైతే డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయో అది ప్రజలందరికీ అందించడమే మా సిద్ధాంతం కాబట్టి దాంతోటే ముందుకు వెళ్తాము. ప్రజలు కూడా వారి ఆశీస్సులు మా పైన ఉన్నాయని నిన్న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ అయితే తెలుస్తోంది. సో దేశమంతా చివరిగా ఒకటండి, దేశమంతా ఐక్యంగా ఉండాలి, వసుదైక కుటుంబం అనే నినాదాన్ని నమ్ముతాము. కేవలం మన దేశమే కాకుండా యావత్తు ప్రపంచం అంతా కూడా సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి. ఈ యుద్ధాలు అందుకే కదా నరేంద్ర మోదీ గారు విద్యార్థులు ఉక్రెయిన్, రష్యా అప్పుడు కూడా తీసుకొని వచ్చారు. చాలా యుద్ధాలు కూడా భారతీయ విద్యార్థులు తీసుకొచ్చారు. మన శత్రు దేశాలు కూడా కోవిడ్ అప్పుడు వ్యాక్సిన్స్ పంపించారు, ఆహార ధాన్యాలు పంపించారు. సహజంగా శత్రువులు ఎవరు అలా చేయరు. కానీ మాకున్నటువంటి కాన్సెప్ట్ అంటే మాకున్నదనే కాదు, అది హిందూ ధర్మం చెప్తుంది. అది మన ధర్మం యొక్క గొప్పతనం వేరే ఏ ధర్మం చెప్పదు. అలాగా సనాతన ధర్మం ఏం చెప్తోంది? వసుదైక కుటుంబం. అందుకే మనం పుట్టని, చెట్టుని, రాయిని, నార్మల్ నా పాము లాంటి ప్రాణిని కూడా దేవతలాగా పూజిస్తాము, వాటికి ఆహారాన్ని అందిస్తూ ఉంటాం. అటువంటి వసుదైక కుటుంబ సిద్ధాంతాన్ని తీసుకొని వెళ్ళి ప్రపంచంలో మంచి శాంతిని నెలకొల్పాలి అనేది మా లక్ష్యం. భారతదేశాన్ని కూడా 2047 కల్లా వికసిత భారత్, ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫ్ రిలయంట్గా అవ్వాలి, వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి, అన్ని విధాలుగా వాళ్ళు అభివృద్ధి చెందాలి, తరమత అంటే భేదభావం అనేది లేకుండా చేయాలనేది మా లక్ష్యం.